హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో దీపావళి ఇంకా నాగుల చవితి రోజు మేము ఇంట్లో పూజ అది ఎలా చేసాము, పండగ ఎలా జరుపుకున్నాము అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూడొచ్చు. ఫస్ట్ అయితే దీపావళి రోజైతే ఇల్లంతా కూడా ఇలా లైటింగ్‌తో డెకరేట్ చేసుకున్నామనమాట. గరాజ్ దగ్గర ఇంకా ఎంట్రీ డోర్ దగ్గర అంతా కూడా లైటింగ్ అయితే పెట్టాము. ఇంటి మధ్యలో అయితే ఫ్లవర్స్‌తో ఇలా రంగోలీ అయితే వేశాననమాట. ఇంట్లో కూడా కలర్‌ఫుల్ లైట్స్‌తో ఇలా డెకరేషన్ అయితే చేశాను. మా కమ్యూనిటీలో అయితే ఇండియన్స్ చాలామందే ఉన్నారు. సో, అందరూ కలిసి దివాళీ అయితే చాలా బాగా జరుపుకున్నారు. కమ్యూనిటీలో 9:00 లోపే అందరూ గూడా ఫైర్ వర్క్స్ అన్నీ గూడా 9:00 లోపే ఫినిష్ చేసేసారనమాట. ఎందుకంటే అమెరికన్స్ కూడా ఉంటారు గాబట్టి, ఎక్కువ సౌండ్ పొల్యూషన్ వస్తే మళ్ళీ కంప్లెయింట్స్ అవి రైజ్ చేస్తారు. అందుకే 9:00 లోపే మనం ఫైర్ వర్క్స్ అవి గూడా అందరం గూడా కాల్చేసాము. ఇంకా ఇక్కడ దివాళీకి కొన్ని స్కూల్స్ అయితే హాలిడే కూడా ఇచ్చాయన్నమాట. అండ్ ఫైర్ వర్క్స్ అవి కూడా మనకి ఎక్కువగా నాయిస్ వచ్చేవి కాకుండా కొంచెం తక్కువ నాయిస్ వచ్చేవే కాల్చాలి. ఇంకా కొన్ని స్టేట్స్‌లో కొన్ని ఫైర్ వర్క్సే లీగల్ ఉంటాయి. మిగతావన్నీ కూడా ఇల్లీగల్ ఉంటాయన్నమాట. ఆ లీగల్ ఉన్నవే మనం కాల్చాలన్నమాట. నెక్స్ట్ ఇంకా ఫర్దర్‌గా మా సెలబ్రేషన్స్ అవి ఎలా జరిగాయి ఏంటో చూడండి. ఇంకా శనివారం రోజు నాగుల చవితి అని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఇంకా శివాలయం పక్కనే మనకి నాగపడగలు కూడా ఉంటాయన్నమాట. అక్కడ మనం పాలు పోయొచ్చు. సో, అందుకే నాగుల చవితి రోజు అయితే మేము గుడికి అయితే వచ్చేసాము. ఇది ఇప్పుడు చూపించేదేమో వెంకటేశ్వర స్వామి గుడి, అటు పక్కన ఉన్నదేమో శివాలయం అనమాట. ఇదేమో పెద్దది గోపురము, లోపలికి ఎంటర్ అవ్వడానికి ఇది గోపురం అనమాట. ఇక్కడ పక్కన నడిచేది ఇటు పక్కన అంతా కూడా శివాలయం అనమాట. మనకు శివాలయం ఏరియాలోనే ఈ పడగలు కూడా ఉంటాయి. అందరూ కూడా చాలామంది అయితే వచ్చారు. పెద్ద లైనే ఉందన్నమాట. అక్కడ మనకి బకెట్లో పాలు అవి కూడా మనకి వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మనం తీసుకెళ్ళాం కానీ మేము, బట్ వాళ్ళే అక్కడ బకెట్లో పాలు అవి పెట్టి అందరికీ పాలు పోయడానికి వాళ్ళే వీలుగా అక్కడ పెట్టేశారనమాట. ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ 3 ఉన్నాయి చూసారా పడగలు, జంట పడగలు ఉన్నాయి. మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఉంది, ఇంకా మామూలు నాగు పడగలు కూడా ఉన్నాయన్నమాట. సో వీటికైతే పాలైతే పోసేసాము. చాలామంది ఇక్కడ ఫ్రూట్స్ అవి అన్నీ కూడా పెట్టారు చూసారా, పూలు అన్నీ కూడా ఇక్కడ పెట్టి పాలు అవి పోసి దండం అయితే పెట్టుకుని వచ్చేసేసాము.
నాగుల చవితి రోజైతే ఇలా జరిగింది. టెంపుల్‌లో అయితే చాలామంది వచ్చారు ఆ రోజు. చాలా రద్దీగా అయితే ఉందనమాట నాగుల చవితి రోజు. ఇంకా వీకెండ్ కూడా కావడంతో చాలామందయితే వచ్చారు. అదే వీక్‌డే అయితే ఇంతమందయితే రారు. ఇక్కడ దీపాలవి కూడా వెలిగించారనమాట పడగల దగ్గర. చాలామంది చలివిడి, చిమ్మిలి అవి కూడా ప్రసాదంలాగా ఇక్కడైతే దేవుడి దగ్గర పెట్టారు. సరే అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్.